ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన ముందు జిల్లా మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ లాయరు నేరెళ్ల మాలయాద్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు చాలా విషయాల మీద క్లారిటీ కూడా. ఎందుకంటే తిరుపతి లడ్డూలో నేరస్తులు ఎవరు, వాళ్ళకి ఎలాంటి శిక్ష అమలు అవుతుంది నేరస్తులుగా రుజువు అవుతాయి. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్నంతా కూడా అతలాకుతలం చేస్తున్న టాపిక్ హైడ్రా. ఇది హైడ్రానా హైడ్రామానా అని ప్రజల్లో అల్లకల్లోలం అవుతుంది. ఈ విషయాలపైన మనకి చాలా క్లుప్తంగా వివరంగా కూడా వివరించడానికి మన ముందు ఉన్నారు నేరెళ్ల మాలయాద్రి గారు. అడిగి తెలుసుకుందాం మరి. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అసలు ఇప్పుడైతే చాలా హాట్ టాపిక్, ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది, తెలంగాణ కూడా హాట్ టాపిక్గా మారిపోయింది సార్. మరి ఏపీలో తిరుమల లడ్డు మాత్రం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. మరి దీంట్లో ఒకవేళ నేరస్తులు ఎవరు అనే తేలేది ఉందా, లేకపోతే తేలినా దానికంటే ముందు లడ్డూని కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకవేళ నేరస్తులు కూడా తేలితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది సార్? ముందుగా ఇట్లాంటి సంక్లిష్టమైన సమస్యను తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు తొలగించడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేను సమర్థిస్తున్నాను. మీకు, మీ యాజమాన్యానికి నమస్కారాలు, మీ ప్రేక్షకులు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. సుప్రీంకోర్టు వారు ప్రస్తుతం వారి వద్ద ఉన్న సమాచారం ప్రకారం లడ్డూల్లో కల్తీ జరగలేదని చెప్పేసి భావించారు. అవును సార్. అయితే అందరూ కూడా కౌంటర్స్ ఫైల్ చేయండి. దీనికి సంబంధించి 18 తారీఖు నాడే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కల్తీ జరిగినట్టుగా చెప్పడం వల్ల కొందరి మనోభావాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అయినటువంటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వీటి మీద మాట్లాడకపోతే బాగుంటుందని మాట్లాడకుండా ఉండే విధంగా చెప్పారు. అయితే బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రికి మాట్లాడే హక్కు ఉంది, అన్ని విషయాల మీద మాట్లాడొచ్చని బీజేపీ నాయకురాలు ఆమె పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. అయితే 18వ తారీఖు ఈయన చెప్పడం, 25వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం, 26వ తారీఖు నాడు సిట్ అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అవైలబుల్ రికార్డ్స్ ప్రకారము ఎక్కడ కూడా కల్తీ జరిగినట్టుగా ఇంతవరకు ఆధారాలు అనేవి పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. కాబట్టి మరియు ఈఓ గారు కూడా 100% కల్తీ జరగలేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరి మనోభావాలు హాయిగా ప్రశాంతంగా మామూలుగానే ఉన్నాయి. దీని గురించి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఎటువంటిది కూడా లేదు. అయితే కల్తీ జరగలేదు, అది కల్తీ జరగలేదనేది ప్రస్తుతానికి వచ్చినటువంటి సమాచారం. ఓకే సార్. అయితే దీనికి సంబంధించి ఇంకా రిపోర్ట్స్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు. 4 లారీల నెయ్యి వస్తే వాటిని వాడి మరి లడ్డూలు తయారు చేయలేదు, కానీ వాటిలో ఉన్న నెయ్యిని పంపి టెస్ట్ చేయించారు. వాటిలో కల్తీ జరిగినట్టుగా తెలిసింది. అయితే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టు వారి యొక్క ఇది. వాడినటువంటి నెయ్యి ద్వారా లడ్డులు అయితే ఏదైతే తయారైనయో వాటికి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు కూడా కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ రాలేదు. అయితే నాణ్యత బాగలేదని, కల్తీ జరిగిందని ఎక్కువ మంది దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ వల్ల కొత్త లారీల ద్వారా 4 లారీల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని టెస్టింగ్ పంపించారు. కాబట్టి కేవలం ఒక ఆరోపణ మాత్రమే ఉంది. నెయ్యి అనేది వాడారు, ఆ నెయ్యిలో కలుషితమైనటువంటి విషయాలు ఉన్నాయి అని, అంతేగాని జరగలేదు. కాకపోతే దీని తీవ్రత, మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి చాలామంది చాలా విధాలుగా అటు పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ లేదా న్యాయస్థానాల్లో కానీ దీని గురించి వాదనలు అన్నీ చేస్తున్నారు. డాక్టర్ కేఏ పాల్ గారు ఒక పిటిషను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు. అది 16వ తారీఖు వాయిదా హీరింగ్కి వస్తుందని చెప్పి తెలుస్తుంది. వారి వాదనల ప్రకారము వాటికన్ సిటీ, అక్కడ 790 మంది మాత్రమే ఉంటారు, దాన్ని ఒక టెరిటరీగా చేసి దానికి ఒక గుర్తింపు ఇచ్చి ఒక దేశంలాగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు. మరి తిరుమలలో 29 లక్షల మంది జనాభా ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక యూనిట్ టెరిటరీగా కానీ లేదా అంటే కేంద్రపాలిత ప్రాంతంగా కానీ లేదా వాటికన్ సిటీకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు దీనికి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక వాదన పెట్టారు. అదేవిధంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరగాలని కూడా ఒక వాదన ఆయన చేస్తున్నారు. దాంట్లో నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే
సుప్రీంకోర్టులో 4 పిటిషన్స్ వేశారు. ఉమ్, ఒకరు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, 2 డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు, 3 ఒక వ్యక్తి సమ్ థర్డ్ పార్టీ, 4 ఒక యూట్యూబ్ ఛానల్, ఒక పేపర్ వాళ్ళు, ధార్మిక సంస్థ. ఈ 4 పిటిషన్స్లో వాళ్ళు చెప్పినటువంటి వాదనల ప్రకారం ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వారు మీరు కౌంటర్స్ ఫైల్ చేయండి, రిపోర్టు వచ్చిన తర్వాత దాని గురించి మనం చర్చిస్తామని అక్టోబర్ 3కో ఎప్పుడు అక్టోబర్ 15కో ఎప్పుడుకో వాయిదా వేసి, అయితే ప్రజల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి విషయాల్లో అసలు ఆస్కారం లేకుండా రిలీజియస్ అఫైర్స్ కానీ ప్రసాదాల తయారీలో కానీ ఒక ప్రాతిపదికన కనుక మంచిగా చేస్తే బాగుంటుంది అనేది అందరి యొక్క వాదన. వీటికి సంబంధించి కూడా కొన్ని సజెషన్స్ ప్రజల నుంచి వచ్చినాయి. ఉదాహరణకి ఆవుల్ని డొనేట్ చేయడానికి చాలామంది భక్తులు ఉన్నారు. అవును అవును సార్. ఉద్యానవనాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో స్వామివారికి పూల కోసం, నెయ్యి కోసం కూడా, పాలు కోసం కూడా, లేకపోతే వంటకాల కోసం కూడా కొన్ని ఎకరాలు తిరుమలలో ఏర్పాటు చేసుకొని గోశాలలు కట్టి వ్యవసాయం చేసి స్వామివారికి వాడేటువంటి ప్రసాదాలకు కానీ, కైంకర్యాలకు కానీ, లేదా ఇతర విషయాలకు కానీ అక్కడే తయారు చేసే విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక వాదన. దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వెటర్నరీ డాక్టర్లు వస్తారు, ఆవుల్ని బాగా చూసుకుంటారు. సో ఆవులన్నీ ఫ్రీగానే వస్తాయి. ఆవుల్లో వచ్చే పాలని, దాంట్లో నుంచి నెయ్యిని వాడుకున్న తర్వాత ఆ పాలని అక్కడికి ఏమైనా తల్లులు వస్తే బిడ్డలకి ఆ పాలు ఇచ్చేసేయచ్చు, దాంట్లో వెన్న తీసేసి. అదేవిధంగా ఆ పాల ద్వారా వచ్చినటువంటి పెరుగుని మన అక్కడ భోజనాలు పెట్టే దగ్గర పెరుగుని వాడుకోవచ్చు. ఆవు పేడ ద్వారా కొన్ని చేసుకోవచ్చు. ఆవులు చనిపోతే కూడా చాలా లాభాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఆవుని గోమాత అని అంటాం మనం. సో గోవుని మాతగా మనం ట్రీట్ చేసే ఈ రోజుల్లో ఎవరో నెయ్యి దాన్ని కలుషితం చేసి, అది కూడా ప్రాసెస్లో టెండర్ ప్రాసెస్ ద్వారా చేసి తీసుకొచ్చి దాన్ని వాడి అది కలుషితం చెందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నా మనవి. ఓకే సార్, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది ఆ టాపిక్ మీద ఇదైపోయారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ కేసు పరంగా కూడా మరి కోర్టులో హాజరుపరచాలని జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఒకవేళ తను హాజరవుతే గనక ఎలాంటి శిక్ష అమలు పరచచ్చు సార్? ఇంకా కేసు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ట్రయల్ కూడా మొదలు కాలేదు. ఈ స్టేట్ నుంచి మరొక స్టేట్కి మార్చమని అడిగారు. దాని మీద ఇంకా సరైనటువంటి తీర్పు ఇంకా రాలేదు. దాంట్లో ఆయనకి ట్రయల్ జరిగి, ఆ ట్రయల్ జరిగిన తర్వాత తీర్పు రావాలి. అసలు ట్రయలే మొదలు కాకుండా ఇప్పుడే దాని గురించి ఏదో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఓకే. అంటే అది మనకు క్లుప్తంగా తెలిసిన తర్వాతే మాట్లాడుకోవడం బెటర్. అది బాగుంది. ఇంకొకటి ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుదిపేస్తున్న ఒక విషయము హైడ్రా. మరి కోవిడ్ అప్పుడు కూడా ప్రజలు ఇంత భయపడలేదు, బాధపడలేదు. మరి ఇప్పుడు ఈ హైడ్రా అనేది కరెక్టే అంటారా? హైడ్రా యొక్క ఉద్దేశాలు మంచివని చెప్పి హైకోర్టు జడ్జి లక్ష్మణ్ గారు నిన్న జరిగినటువంటి విచారణలో చెప్పారు. అయితే విధి విధానాలు ఏర్పాటు చేసుకోకుండా ఎఫ్టీఎల్ అంటే ఏంది, ఏ భాగం ఎఫ్టీఎల్, ఏది మిగతా జోను, దాని పక్కన ఉన్నది ఎక్స్ట్రా ల్యాండ్, అది అనేది నిర్ధారణ జరగాలి. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి 1999లో ఏదైతే ఎఫ్టీఎల్గా నిర్ణయించారో దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారా, కొత్త ఎఫ్టీఎల్ అని ఏమైనా ఏరియాని ఫిక్స్ చేస్తున్నారా, ఇవన్నీ నిర్ధారణ జరగాలి. మూసీ నదికి సంబంధించినంత వరకు హైడ్రాకి ఏం సంబంధం లేదని రంగనాథ్ గారు అన్నారు. ప్లస్ మూసీ నదికి సంబంధించినంత వరకు ఆల్టర్నేషన్ అకామిడేషన్ ఇవ్వకుండా, అంటే ఎవరి అయితే పడగొడతారో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక హౌస్ అనేది ఏర్పాటు చేసిన తర్వాతనే చేస్తామంటున్నారు. ప్రజలతో చర్చించి వాళ్ళు అంగీకరించిన తర్వాతనే చేస్తామని అంటున్నారు. అయితే మార్కింగ్లు అయితే చేస్తున్నారు. సుమారు 2100 మందిని ఇళ్ళని సెలెక్ట్ చేసినట్టుగా కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ 2100 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి అక్కడికి వాళ్ళని తరలించిన తర్వాత వాళ్ళ అంగీకారంతో ఈ డెమాలిషన్ జరుగుతున్నాయని చెప్పి దానికి సంబంధించి చెప్తున్నారు సార్. అది మూసీ నదికి సంబంధించినంత వరకు, దాని సుందరీకరణకు సంబంధించినంత వరకు. అయితే అక్కడ కనుక ఏదైనా బుల్డోజర్లు తీసుకొచ్చి కట్టడి చేస్తే లేదా కొట్టేస్తే మేము వచ్చి అడ్డం నిలబడతాం, మా మీద బుల్డోజర్లు పోవాలని చెప్పి కూడా కొంతమంది రాజకీయ నాయకులు దాని మీద చర్చ చేస్తున్నారు. ఒకే పార్టీలో విరుద్ధమైనటువంటి ప్రకటనలు కొంతమంది నాయకులు చేస్తున్నారు. బీజేపీలో కూడా రఘునందన్ గారు
బాగుందనంటే మరొకరికి బాగలేదని అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో కూడా 2 గ్రూపులు 3 గ్రూపులుగా తయారైనాయి. హైడ్రాకి సపోర్ట్ చేసి రన్ చేసి ఇది బాగుందనే వాళ్ళు ఉన్నారు. హైడ్రాకి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. దీన్ని రాజకీయం చేసుకొని ఏదో విధంగా రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో మినిస్టర్ యొక్క పదవిని పోగొట్టేదానికి ఉన్నారు. అయితే హైకోర్టు వారు జస్టిస్ లక్ష్మి గారు చెప్పింది ఏంటంటే, మీరు హైడ్రా కింద ఏదైనా ఆక్రమణ తొలగించాలంటే ఆ స్థలానికి సంబంధించి అప్పుడు దాకా ఉన్నటువంటి రికార్డు మొత్తం పరిశీలించాలి, సరైనటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, ఆల్టర్నేటివ్గా వాళ్ళు దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఏర్పాటు ఉండాలి. ఆదివారాల పూట శనివారాల పూట సూర్యాస్తం అయిన తర్వాత ఈ ఆక్రమణలు అయినా కూడా వీటిని తొలగించేదానికి లేకుండా, ఎందుకంటే వాడు ఎక్కడికి పోతాడో ఆదివారం శనివారం అయితే కోర్టు కూడా ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి వాడు గోడు చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి హైకోర్టు ఫుల్ బెంచి అలా చేయడానికి లేదని తీర్పు ఇచ్చినప్పుడు మీరు ఆదివారాల పూట, అది ఉదయం 7:30 9 నుంచి మొదలు పెట్టాల్సింది ఉదయం 7:30కి ఎందుకు మొదలు పెట్టారు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి అడగడం జరిగింది. దానికి రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే, మనుషుల్ని యంత్రాలను మాత్రమే మేము పంపించాను, అక్కడ తహసీల్దారు అడిగింది పంపించాను తప్ప ఆ ఆక్రమణను తొలగించేదానికి సంబంధించి నాకేం సంబంధం లేదు అని చెప్పి హైడ్రా తరపున ఆయన చెప్పడం జరిగింది. మరి తహసీల్దార్ గారు ఏమంటారంటే, కలెక్టర్ గారు చెప్తే నేను అన్నీ చేశానంటారు. మరి కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని రూల్స్ని అతిక్రమించి చేయమని చెప్పలేదు కదా. హైకోర్టు బిల్డింగ్నో చార్మార్ బిల్డింగ్నో పడగొట్టమంటే మీరు యంత్రాలు పంపించేస్తారా, ఆ విధంగా పడగొడతారా, ఇది ఎంత మాత్రం న్యాయం, ఇది దారుణం, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు తొందరపడేటువంటి చర్యలు ఇంకా కూడా చేసే పని అయితే నేను 99 జీవోని స్టాప్ చేస్తాను, స్టే చేస్తానని కూడా అనడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి హైకోర్టులో ఆక్రమణలని తొలగించవద్దని చెప్పడం లేదు, కానీ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ఆదివారాలు శనివారాలు సూర్యాస్తం అయిన తర్వాత కొట్టేయకుండా ఉదయం 9 లోపల కొట్టేయడానికి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా మంచిగా చేయండి మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే 3 కారణాల వల్ల ప్రాబ్లం వచ్చింది. ముందుగా అక్కినేని వాళ్ళ ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు, తర్వాత పల్లం రాజుది కొట్టేశారు, తర్వాత కాటసాని వాళ్ళది కొట్టేశారు, ఇంకెవరో ఒక ఆంధ్ర లేడీ, అందరు ఆంధ్ర వాళ్ళే కొట్టేసింది ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులందరికీ. మిగతా వాళ్ళల్లో ఇటు ఎంఐఎం వాళ్ళ కాలేజీ కానీ మల్లారెడ్డి కాలేజీ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన ఒక నాయకుడు ఎమ్మెల్సీ ఆయనకి సంబంధించిన కాలేజీ కానీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు ఫామ్ హౌస్ కానీ లేదా ఇంకా అనేకమైనటువంటి ఆస్తులు ఆక్రమణలు ఉన్నా కూడా అవి కొట్టేయలేదు, ఇంకా ఉన్నాయి. దీనికి సంబంధించి విపరీతమైన విచిత్రమైన ఒక వాదన లేకపోతే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, మేము యుద్ధ ప్రాతిపదికన మూసీ నది మీద ఉన్న కట్టడాలు కొట్టేయటం లేదని మూసీ నదికి చెప్పారు. ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో ఎఫ్టీఎల్లో జరిగిన ఆక్రమణ మాత్రమే కొట్టేసామని చెప్తున్నారు. ఇళ్లల్లో కాపురాలు ఉండే దగ్గర మేము ఇంకా దానికి సంబంధించి ఒక విధి విధానాలు ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకొని కొట్టేయలేదని చెప్తున్నారు. ఒక్క ఎఫ్టీఎల్ అనేది నిర్ణయించి ప్రాపర్గా నోటీసులు ఇచ్చిన తర్వాత మేము కొట్టేసామని చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద పెద్ద నాయకుల యొక్క ఎందుకు కొట్టేయటం లేదనంటే, మెడికల్ కాలేజీలు ఉన్నారు, అక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, కనుక అవి కొట్టేయడానికి పోతే వాళ్ళ ఫైనాన్షియల్ దెబ్బతిరిపోద్ది, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఫైనాన్షియల్ అయిపోయేదాకా మేము ఎటువంటి చర్య తీసుకోము, నోటీసులు మటుకు ఇచ్చామని చెప్పి వాటికి సంబంధించి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో కాపురాలు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలామంది అధికారులు అనేక కారణాల వల్ల డబ్బుకు లోబడో రాజకీయ పదవికి లోబడో పర్మిషన్లు ఇచ్చేశారు. మీరు పర్మిషన్ ఇచ్చి మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం డబ్బులు కట్టి మీ ఇళ్ళు కట్టుకుంటే ఇప్పుడు మీరు ఎలా వాటిని డెమాలిష్ చేస్తున్నారు, అదొక ప్రశ్న. అదేవిధంగా కొంత ఎంఐఎం నాయకుడు కానీ లేదా కొంతమంది నాయకులు చెప్పినట్టు గవర్నమెంట్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బిల్డింగులు ఈ ఎఫ్టీఎల్లో లేకపోతే ఆ పక్కనున్న జోన్ ఏరియాలోనో కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగులు. మరి వాటిని పడగొడతారా, వాటిని పడగొడితే ప్రభుత్వానికి ప్రజలకి నష్టం కదా, ఇది వంటి వాదనలు ఉన్నాయి. వీటికి సంబంధించినంత వరకు జనాల్లో ఎక్కువ మంది లేకపోతే లీగల్ సర్కిల్లో వాళ్ళు మాట్లాడుకునేదంటే, ఒకటి, ప్రాపర్ పవర్స్ అనేది హైడ్రాకు ఉండాలి. చట్టంలో ఎలా ఉంటుందంటే, ఒక చట్టం ప్రకారం ఎవరికైనా ఏదైనా పని డెలిగేట్ చేసి పని చేయమని చెప్తే ఆ డెలిగేటెడ్ అథారిటీ మరొకటికి డెలిగేట్ చేయడానికి లేదు ఆ పవర్.
కానీ ఇక్కడ ఏమైంది, జీవో ద్వారా రంగనాథ్ గారు వచ్చారు. ఆల్రెడీ ఈ పవర్ని డిమాలిషన్ ఈ చేసే పవర్ని హెచ్ఎండిఏ వాళ్ళకి అథారిటీకి ఇచ్చారు. మరి హైడ్రాకి ఎవరు డెలిగేట్ చేశారు పవర్, గవర్నమెంట్ ఎలా ఇస్తుంది అనే ఒక చర్చ జరిగింది. దీనికి సంబంధించి డెలిగేటెడ్ అథారిటీ మళ్ళీ ఆ పవర్ని ఇంకోటి డెలిగేట్ చేయడానికి లేదు కాబట్టి కొన్ని చర్చలు జరిగి కొత్త చట్టాన్ని ఒకటి తయారు చేసి అమెండ్మెంట్స్ ద్వారా తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది వచ్చిన తర్వాత దాని గురించి చర్చిస్తాం. అయితే ప్రస్తుతానికి జరిగేది ఏంటి, ఎఫ్టీఎల్లో ఉన్నవి మాత్రమే మేము కొట్టేస్తున్నాం అని అంటున్నారు. సో ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని కొట్టేసే దాంట్లో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, ఎంత డబ్బు గవర్నమెంట్కి కట్టారు, అక్కడికి రోడ్లు ఎవరు వేసారు, మరి వాటర్ ఫెసిలిటీ అక్కడికి ఎలా వచ్చినాయి, మొన్న వరదలు వచ్చినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, ఇటువంటి వాటికి సంబంధించిన ఒక విచారణ మరి పూర్తిగా జరగడం లేదు. ఉదాహరణకి దుర్గం చెరువు ఉంది అనుకుంటాం. దుర్గం చెరువు ఏరియాలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ లేక్ ప్రొటెక్షన్ కమిటీ 69 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్లోకి వస్తుంది అన్నట్టుగా ఒకటి రిపోర్ట్ ఇచ్చారు. అది లేక్కి సంబంధించి. కానీ అక్కడ 150 దానికంటే ఎక్కువ ఎకరాల స్థలము ఆ దుర్గం చెరువుకి సంబంధించింది. వాటిల్లో విల్లాలు కట్టారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చారు. ఈ మధ్య వాళ్ళు ఫైల్ చేసిన వాటిల్లో మళ్ళీ ఏదో తారీఖు దాకా 3 తారీఖు ఎప్పుడు తారీఖు దాకా డిమాలిషన్ చేయొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తూ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేసి ముందు ఎఫ్టీఎల్ ఏరియా ఎంతో నిర్ణయించండి, మీ విధి విధానాలు ప్రకటించండి, దాని తర్వాతనే ఏదైనా చేస్తామని అన్నారు. కాబట్టి ప్రజల్లో ఒక విధమైనటువంటి భయం ఆందోళన ఉంది. ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. కాబట్టి పార్టీ ఇన్ పవర్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు కానీ దీని మీద చర్చలు జరిగి ఒక సదృఢమైనటువంటి వాతావరణంలో మంచిగానే ఇది జరగద్దని ఆశిద్దాం. అవును సార్. అందుకే సార్ మరి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తం మీద కూడా హైదరాబాద్ ప్రజలందరూ మరి ఈ హైడ్రా విషయంలో హైడ్రాకి కావచ్చు అట్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు వ్యతిరేకంగా మారారు. మరి ఎందుకంటే నెగిటివ్ గా తీసుకొని కూడా వాళ్ళకి ప్రజలంతా మారలేదమ్మా, అదే చెప్పాను. 2-3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు, ఒక వర్గం ఏమో ఇటు వ్యతిరేకంగా హైడ్రా చేసే పనులు మంచి అని అంటున్నారు. దానివల్ల వరదలు రాకుండా పోతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందని, తర్వాత హౌస్ రేట్లు కూడా తగ్గుతాయని కూడా అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అనేక పెనుమార్పులు పడిపోతాయని కూడా అంటున్నారు. మరొక వర్గం ఏమంటున్నారు, మేము గట్టి కష్టపడి సంపాదించుకొని డబ్బుతోటి కట్టుకున్నటువంటి ఈ ఆస్తుల్ని ఇన్ని సంవత్సరాలకు అమ్ముకుండి ఇప్పుడు ప్రజా వ్యతిరేకత మీద పోరాడి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకి సహాయం చేస్తాడనుకుంటే ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద వ్యతిరేకత కూడా వచ్చింది. ఆ వ్యతిరేకతని మళ్ళీ 2-3 రకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీలోనే వర్గాలు ఉన్నాయని, ఆ పార్టీలో వర్గాల్లో అది మరీ ముఖ్యంగా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అమెరికాలో ఉన్నారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంటు సపోర్టివ్గా ఇచ్చారు. మరి మరొక రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎవరో చనిపోతే ఆయన 11 రోజులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 11 రోజుల దాకా ఆయన రావటం లేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఆ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనే దానికి కొన్ని చర్చల్లో ఒకటి కొత్త మంత్రివర్గంలో మంత్రిని ఏర్పాటు చేసుకునే దానికోసంగా, హైడ్రాలో వచ్చిన వ్యతిరేకతని అంటే అటు అపోజిషన్ పార్టీస్ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఒక ఆయుధంగా తీసుకొని ఏ విధమైనా సరే చెడ్డ పేరు తెచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సందర్భంలో, ముఖ్యంగా హర్యానాలో అమిత్ షా గారు ఏదైతే ప్రామిసెస్ తెలంగాణలో చేశారో కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ వాటిని అమలు జరపడం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఇచ్చే ప్రామిస్లను ఎవరు నమ్మటం లేదు అని చెప్పి వాదిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాదు లేదా తెలంగాణ స్టేట్లో ఒక చెడ్డ పేరు రాకుండా ఉండేదానికోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం అందరూ ఒకటై పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే నల్గొండ కోమటిరెడ్డి గారు కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సపోర్టివ్గా. తర్వాత దానా నాగేంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంటు అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా ఇటు హైడ్రాకి సపోర్ట్ చేసే వాళ్ళని, హైడ్రా వాళ్ళ బాధితుల్ని, పేదరికంగా ఉన్న వాళ్ళని కూడా కాపాడండి అనే ఉద్దేశంలో నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇది చెప్పానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇరు వర్గాలు పార్టీ పరంగా రాజకీయంగా వాళ్ళ ప్రాతిపదికగా వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం దీన్ని చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఇదే హైడ్రా బాధితులు హైడ్రాకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే ఈ హైడ్రా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయంటారా సార్? ప్రస్తుతానికి అలా లేదు కదమ్మా. ప్రస్తుతానికి హైకోర్టులో లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఓకే సార్ ఒక ప్రొసీజర్ ఫాలో కానీ అంటున్నారు. ఎఫ్టీఎల్ ఏదో నిర్ణయించమంటున్నారు, బఫర్ జోన్ ఏదో నిర్ణయించమంటున్నారు.
మీరు ఏది కొట్టేస్తున్నారో ముందు నోటిఫికేషన్ ఇవ్వండి, ఓకే సార్. తర్వాత అవకాశం ఇవ్వండి, మినిమం 48 hours టైం ఇవ్వండి. అది కూడా లేకుండా ఎందుకు కొట్టేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆక్రమణ తొలగించొద్దని ఏ కోర్టు చెప్పడం లేదు. అదే FTL లో జరిగినటువంటి ఆక్రమణ తొలగించాల్సిందే, తొలగించాల్సిందే. ఆల్టర్నేట్ అకామిడేషన్ పేదలకి ఇవ్వాల్సిందే. పేదలు అనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎవరైతే అధికారులు మోసం చేశారో, ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు ఈ FTLలు బఫర్ జోన్లో ఉన్న ఏరియాస్ని ఆక్యుపై చేసి ఇళ్ళు కట్టి అమ్మి దాని ద్వారా లబ్ధి పొందారో, డబ్బు సాధించారో వాళ్ళందరి మీద కేసులు జరగాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ జరగాలనేది ఒక పోరాటం లాగా జరుగుతుంది. ఇదంటే అందరికీ బాగుంది సార్. కానీ ఇక్కడ కొన్ని డౌట్లు రేజ్ అవుతున్నాయి సార్. మరి హైడ్రాబాదితులకి ఏంటంటే, హైడ్రాబాదితులు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, కోట్లు పెట్టి కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లు కూల్చివేసిన తర్వాత మేము లోన్లు కట్టలేము అనే పరిస్థితి ఏర్పడింది. మరి దానిపైన ఏమన్నా వీళ్ళకు కోర్టు ఇప్పుడు ఏమన్నా కేసు వర్తించే అవకాశం ఇక్కడ బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు ఎవరికైతే లోన్ ఇస్తారో ఆ వ్యక్తి తిరిగి కట్టగలడా లేదా చూసుకొని ఇస్తారు. ఈ ఇల్లు మీద బేస్ చేసుకొని లోన్ ఇవ్వరు. కాబట్టి బ్యాంకు వాళ్ళు దాన్ని రికవర్ చేసుకునేదానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో లోన్ తీసుకొని వాళ్ళు ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకుండా కొన్నారు కాబట్టి వాళ్ళు బాధపడాల్సిందే. దాంతో పాటు ఎవరైతే అమ్మారో వీళ్ళకి మోసపూరితంగా వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు పేదలకి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కొంత షిఫ్టింగ్ కూడా కొంత ఏర్పాట్లు సహకారం చేయాల్సిందే. అవన్నీ జరిగితేనే ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ యొక్క ఆక్రమణ తొలగింపు అనేది జరుగుతుంది. ఇది ఒక్క హైదరాబాద్లోనే కాదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా ఇట్లాంటి ఆక్రమణ తొలగించేదానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మానవుడు ప్రకృతితో ఆడుకోకూడదు. ప్రకృతితో ఆడుకొని కరోనా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రకృతితో ఆడుకొని కాలంతో సంబంధం లేకుండా వర్షాలు, ఎండలు వచ్చి మనుషుల ఆరోగ్యం దెబ్బతిండిపోతుంది. సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. అది పరిస్థితి. ఓకే సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.